వీళ్ళ పోలింగ్ ముగిసి 24 గంటలైతే గడిచిపోయింది. మరి విజేత ఎవరో ఏంటో కానీ అంచనాలన్నింటినీ తారుమారు చేస్తున్న నమోదైన భారీ పోలింగే మనకు ప్రస్తుతం ఒక చర్చగా మారిపోయింది. కోనసీమ ఏలూరు జిల్లాలో చూస్తే 83% దాటిపోయింది ఓటింగ్. దీంతో కూటమి పార్టీలలో ఉత్సాహం పొంగుతూ ఉంటే అధికార వైసీపీ నేతలు ధీమా సన్నగిలుతోందా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. మరి భారీ పోలింగ్ ఇస్తున్న సంకేతాలేంటి? అండ్ ఇంక్యుమెన్సీ ఫ్యాక్టర్ బలంగా ఉందా? ఈ ప్రశ్నలు ప్రస్తుతం చర్చల్లో ఉన్నాయి. గెలుస్తామన్న ధీమా ఉన్నప్పటికీ ఊగిసలాటలో ఉన్నారు వైసీపీ అభ్యర్థులు. ఎన్నడూ లేని విధంగా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఓటర్లు వచ్చారు. ప్రైవేట్ బస్సులు బుక్ చేసుకుని వచ్చి మరీ ఓటర్లు తరలి రావడంతో వీరి ఓట్లు ఏ పార్టీకి వ్యతిరేకం, ఏ పార్టీకి అనుకూలం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి విజేత ఎవరు జూన్ 4 వరకు ఆగాల్సి ఉన్నప్పటికీ పోలింగ్ సరళితో కుస్తీ పడుతున్నారు నేతలు. మరి ఈ దేశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఇంకా జయరామ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు స్టూడియో అండి. ముందుగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మరి కనీవిని ఎరుగని రీతిలో ఇంత పెద్ద మొత్తంలో ఓటింగ్ శాతం జరగడంతో ఎవరిది ఓటు, ఎవరికి ఇంత ఉత్సాహాన్ని చూపి ఎవరికి వేశారు ఓటర్లు, ఓటు అన్నది ప్రతి ఒక్కరిని ఒక చర్చగా మారిపోయిందండి. అంటే మొదటి నుంచి తెలుసు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని ఎలా అయినా సరే మా పార్టీ గెలిచి తీరాల్సిందన్న పట్టుదలతో మొదటి నుంచి ఉన్నారు. దానికి ప్రతీకగా మనకి ఓటింగ్ సరళి కనిపిస్తోంది. మరి ఏంటంటే ఈ ఓట్లని ఎవరికి, మరి అటు ఆ కూటమికి వెళ్ళాయా లేకపోతే మీకే అనుకుంటున్నారా ఏంటి? మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనం గమనించి చూస్తే 14 ఎన్నికలు, అంతకుముందు 2009 ఎన్నికలు, 2014 ఎన్నికలు, 19 ఎన్నికలు, ఇప్పుడు 24 ఎన్నికలు, వరుసగా మన ప్రతి ఎన్నికల్ని, మన జనరల్ ఎన్నికల్ని కనుక మనం గమనించి చూస్తే ప్రతి ఎన్నికలకి అంచెల వారీగా పర్సెంటేజ్ పెరుగుతూనే ఉంది. పర్సెంటేజ్ పెరుగుతూనే ఉంది. అట్లానే కాలక్రమేణగా టెక్నాలజీ పరంగా, ఇప్పుడున్న సామాజిక స్పృహ పరంగా ఓటు వినియోగించుకునే వాళ్ళ స్పృహ పెరిగింది. ఖచ్చితంగా మనం ఎక్కడున్నా ఓటు వినియోగించుకోవాలి అనే స్పృహకి సామాన్య ప్రజలు కూడా వచ్చారు. అది ఒక ఎత్తు అయితే రాజకీయ పార్టీలు కూడా కాంపిటీషన్ విపరీతంగా ఉండడం, ఎవరికి వాళ్ళు విపరీతంగా జనాల్లోకి వెళ్ళడం, జనాల్లో ఎవరికి వాళ్ళు క్యాంపెయిన్లు చేసి ప్రచారం చేసుకొని మాకు ఓటేయండి, మాకు ఓటేయండి, మాకు ఓటేయండి అని చెప్పేసి అన్ని పార్టీలు కుస్తీలు పట్టడం వల్ల అసలు ముందు ఓటు స్పృహ పెరిగింది, ఓటు యొక్క విలువ పెరిగింది, సామాన్యుడి యొక్క విలువ పెరిగింది, ఓటర్ యొక్క విలువ పెరిగింది. అలా పెరగడం అనేది ఓటు, మనం కూడా ఓటుకి ఇంత విలువ ఉందా అనేది చదువు రాని వాళ్ళు సైతం, వెనుకబడిన వర్గాలు సైతం మన ఓటుకి ఇంత విలువ ఉంది అనేది ఒక స్ప్రోక్ వచ్చారు. ఇక్కడ పవర్ పోయింది కొద్దిగా. వాయిస్ తీసుకోండి, ఒక్క సెకండ్. రైట్ అండి, రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. అయితే వచ్చానమ్మా. హలో, చెప్పండి. అదే ఇంకొక మాట అండి, అదే మీరు చెప్తున్నారు అందరిలో అవగాహన పెరిగిందని. కానీ కాకపోతే ఎప్పుడైనా సరే ఇలా ఎక్కువ శాతం పోలింగ్ నమోదైతే ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేకత ఉండబట్టి ఇంత ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతూ ఉంటుంది. అవి ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళకి ఆ ఓటింగ్ వెళ్తుంది అనేది సర్వసాధారణంగా అందరూ చెప్పుకునే మాట. మరి ఇప్పుడు దీన్ని కాదంటారా మీరు? భారీ పోలింగ్ గత ఎన్నికల్ని పోల్చుకొని చూడటం వల్ల ట్రెడిషనల్ గా అలా అనుకోవడం సహజం. రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి విపరీతమైన వ్యతిరేకత. అది ఎంత, ఒక వ్యక్తి మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నప్పుడు అలా జరుగుతుంది, ఒక పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నప్పుడు అలా జరుగుతుంది. ఒకటి. రెండోది విపరీతమైన సానుకూలత ఉన్నప్పుడు కూడా, విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడు కూడా అలా జరుగుతుంది. రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ. మనం ఒక ఫ్యాక్టర్ నే తీసుకొని మనం ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటున్నాం. ఇప్పుడు మేమేమనుకుంటాం, పాజిటివ్ వల్ల ఇలా ఉందనుకుంటాం. మా వర్షన్ ఏంటంటే, ఇక్కడ సెల్ టాచి, మా వర్షన్ ఏంటంటే, మేము చెప్పేది మీరు పోలింగ్ సరళ ఉదయం నుంచి పోలింగ్ ఓటుకు వచ్చిన వాళ్ళని గమనించి చూస్తే ఉదయాన్నే ఎన్నడూ లేని విధంగా ఉదయాన్నే 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయితే 6 గంటల నుంచే బారులు తీరిన మహిళలు
రాష్ట్ర వ్యాప్తంగా ఏ పోలింగ్ కేంద్రం దగ్గరకైనా వెళ్ళండి, బారులు తీరిన మహిళలు, Yes. బారులు తీరిన మహిళల్లో కూడా మొత్తానికి మొత్తం 90% వెనుకబడిన వర్గాల వాళ్ళు, ఉమ్, 90% పేదవాళ్ళు, ఉమ్, 90% ఈ పెన్షనర్స్, ఉమ్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ఉమ్, 90% విద్యార్థులు, అంటే ఓటు హక్కు వచ్చిన విద్యార్థులు ఉమ్, ఉన్నారు. ఉమ్, వీళ్ళందరినీ మేము గమనించి ఈ కూటమి వాళ్ళు చెప్పే మాటలు, ఉమ్, కూటమి వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ ఎన్నికల ప్రచారం, గతంలో వాళ్ళు చేసిన ఎన్నికల ప్రచారం గాని, అంతకు ముందు వాళ్ళు ప్రభుత్వాన్ని కామెంట్ చేసిన విధానం గాని, వాళ్ళు గతంలో ఈ ప్రభుత్వం మీద చేసిన కామెంట్స్ ఏంటి, వాలంటీర్ వ్యవస్థ ఉమ్, వల్ల వారంటీర్ వ్యవస్థ శుద్ధ దండగా వాళ్ళు మహిళలను అమ్మేస్తున్నారని, అట్లానే సంక్షేమ పథకాలు ఇచ్చి పేద ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నారని, ఈ సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుందని చెప్పేసి ఈ మొత్తం ఈ ప్రజలకు ఇచ్చే సంక్షేమం మొత్తాన్ని వాళ్ళు దండగ కింద వాళ్ళు చేసిన కామెంట్స్. ఎప్పుడైతే వాళ్ళు ఆ కామెంట్స్ చేశారో ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ ఒక భయం పట్టుకుంది. ఉమ్, ఈ చంద్రబాబు మళ్ళీ వస్తే ఖచ్చితంగా మా కడుపు కొట్టేస్తాడు, ఈ సంక్షేమాన్ని తీసేస్తాడు అనే ఒక భయం పట్టుకుంది వాళ్ళకి. ఆ భయం నుంచి వెనుకబడిన వర్గాల వాళ్ళు తెగించి, జనరల్ గా ఏంటంటే ఓటుకు రాని వాళ్ళు ఎవరుంటారంటే పల్లెటూర్లలో ఓటుకు రాని వాళ్ళు అంటే వెనుకబడిన వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు ధైర్యం చేసి గ్రామాలలో వాళ్ళు గతంలో ఓటుకు వచ్చేవాళ్ళు కాదు, ఓకే, ఓటుకు వచ్చేవాళ్ళు కాదు. అన్ని పరిస్థితులు సక్రమంగా ఉంటే వాళ్ళని ఎవరు ఏమనకపోతే Okay, right అండి. అప్పుడు ఓటుకు రమ్మంటే వస్తారు. Okay. ఇప్పుడు తెగించి ఎప్పుడైతే Okay. వీళ్ళందరూ పాదయాత్ర వెంకటేశ్వర గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. కమర్షియల్ బ్రేక్ తీసుకునే సమయం వచ్చింది. ప్లీజ్ అమ్మ ఒక్క నిమిషం కంక్లూడ్ చేయనండి. మళ్ళీ మీ దగ్గరకు Message వస్తాను, conclude మీరే చేయండి. కన్క్లూడ్ చేద్దరు కానీ కమర్షియల్ బ్రేక్ అంటే మెసేజ్ కంక్లూడ్ అవ్వాలి కదా. సరే చెప్పండి. ఒక్క నిమిషం. ఎప్పుడైతే వీళ్ళందరూ ఈ ఫ్యాక్టర్స్ సంక్షేమం ఎత్తేస్తామని గాని, వాలంటీర్లు ఎత్తేస్తామని గాని చెప్పేసి ఇవి దండగని, శ్రీలంక అవుద్దని ఈ కామెంట్లు ఎప్పుడైతే చేశారో వీళ్ళకి భయం పట్టుకుంది. తెగించి ఎవరు ఏమనుకున్నా ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటేనే ఈ సంక్షేమం ఉంటది. జగన్మోహన్ రెడ్డి కనుక పొరపాటున ఓడిపోతే మన బ్రతుకులే అయోమయం అవుతామన్న భయంతో ఓటుకు వచ్చారు, ఓటు వేశారు. Okay, right. 80% పోలింగ్ కావటానికి ప్రధాన కారణం అదే. ఓకే, రైట్ అండి. మరి ఏపీలో పోలింగ్ ముగిసి 24 గంటలు గడిచిపోయింది. మరి విజేత ఎవరో ఏంటో తెలియదు కానీ అంచనాలను తారుమారు చేస్తూ నమోదైన భారీ పోలింగ్ మాత్రం ఒక చర్చగా మారిపోయింది. మరి ఈ దేశకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. మరి మనతో పాటు ఉన్నారు జయరామ్ గారు, రాజకీయ విశ్లేషకుడు. నమస్తే అండి జయరామ్ గారు. జయరామ్ గారు మీట్లో ఉందండి మీ ఆడియో. అర్చన గారు చెప్పండి. భారీ పోలింగ్ ఎవరికండి? మనకు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడు, లేకపోతే విపరీతమైన వ్యతిరేకత ఉన్నప్పుడు ఇలా భారీ పోలింగ్ ఎక్కువగా నమోదవుతుంది అన్నారు. మరి ఎవరి మీద ప్రేమ, ఎవరి మీద వ్యతిరేకత అండి? అసలు ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి అనుకోవచ్చండి? వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది కొంతవరకు కాదు, 100% కరెక్ట్. విపరీతమైన ప్రేమ, విపరీతమైన వ్యతిరేకత. ఇక్కడ ఆ వ్యతిరేకత ప్రేమ ఎవరి మీద ఉందన్నదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. అవునండి, అది క్వశ్చన్ మార్క్. ఆ విపరీతమైన ప్రేమ ఇప్పుడు అది మనం మాట్లాడదాం. విషయం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము అన్యాయం చేసిందని ప్రజలు అనుకున్నారు కాబట్టి 153 మ్యాండేట్ ఇచ్చేసి 151 మ్యాండేట్ ఇచ్చేసి 23 ఎంపీలను ఇచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రావడంతోనే సో అక్కడ ప్రజావేదిక అనే దాన్ని కూలగొట్టడం నుంచి మొదలుపెట్టింది. ఫస్ట్ అక్కడ కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇది అవినీతితో నిర్మించబడినది, ఈ అవినీతితో నిర్మించబడిన దాని నుంచి నేను పాలన చెయ్యను, దీన్ని కూల్చేస్తానని కూల్చేశాడు. కానీ ఇది అవినీతితో నిర్మించిన వ్యక్తులై ఉండొచ్చు కానీ ఆ డబ్బులు అయితే కావు. అది ప్రజల సొమ్ము. ఆ ప్రజల సొమ్ముకు జవాబుదారీతనము సీఎం గారిదే ముఖ్యమైన విషయం. కానీ అక్కడ జవాబుదారీతనం లేదు. ఆ రోజు నేను చాలా క్లియర్ గా చెప్పాను, ఇది ఒకవేళ కనుక ఇది కూల్చడం కనుక ఉన్నట్టు అయితే దీనికి సంబంధించిన విషయాలు ఉంటాయి, ఇలాంటివి
ఇదే కరకట్టు అంశాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఏదేమైనా కూడా ఇలాంటివి అనేక ఉంటే ఇక ముందు కూడా జగన్మోహన్ రెడ్డి కూల్స్తాడా అని అన్నప్పుడు కూల్చాడని చెప్పాను. సో ఇప్పటి వరకు కూడా ఏ కూల్చిన దాఖలాలు లేవు. 5 సంవత్సరాల నుంచి రికార్డు చూస్తే నేను డెఫినెట్ గా దాదాపుగా ఒక 20-30 డిస్కషన్లు ఇదే మాట చెప్పాను. ఆ నుంచి ప్రస్థానం మొదలైంది. ఆ నుంచి ప్రస్థానం మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు ఉన్నవి, వ్యతిరేకత ఉంటది. ప్రభుత్వం ఏది చేసినా కూడా మంచి పనులు ఉంటే వ్యతిరేకత ఉంటుంది. మంచి పనులు ఏంటి అంటే తను ఏదైతే ప్రాపగండా చేస్తున్నాడో అనే విషయాన్ని, స్కూల్స్ అనే విషయానికి వచ్చినప్పుడు ప్రజల్లో కొంత సానుకూలత అనేది డిఫరెంట్ గా ఉన్నది. కానీ ఈ రోజు వరకు కూడా అమరావతిలో ఉన్న రాజధానిని తీసుకువెళ్ళేసి వైజాగ్ చేర్చడం వల్ల అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే సెంట్రలైజ్ చేయడం వల్ల బాగుండదు, పాలన బాగుండదు, సెంట్రలైజ్ చేయడం వల్ల అభివృద్ధి ఉండదు, సెంట్రలైజ్ చేయడం వల్ల వ్యక్తుల స్వతంత్రం పెరిగేసి దోపిడీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సో దాన్ని డిఫరెంట్ గా అది నేను కూడా యాక్సెప్ట్ చేశాను. సెంట్రలైజ్ అనేది కరెక్ట్ కాదు, డీసెంట్రలైజ్ చేయాలనుకున్నాం. డీసెంట్రలైజ్ పాలన చేయడానికి ఆల్రెడీ డీసెంట్రలైజ్డ్, ఎందుకంటే ప్రతి గ్రామానికి సెక్రటరేట్ పెట్టిండు అన్నదే డీసెంట్రలైజ్డ్, అంతే తప్ప మళ్ళీ అదర్ డీసెంట్రలైజ్డ్ అవసరం లేదు. దాన్ని కనుక అర్చన గారు దాన్ని కనుక పటిష్టం చేసేసి నమ్మకం కనుక ఉన్నట్టు అయితే ఇక్కడ నుంచి అమరావతి తీసుకుపోవాల్సిన పని లేదు. అమరావతి అక్కడికి తీసుకుపోవడం వల్ల కూడా నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, అమరావతిలో భూదందా జరిగిందో ఈ రోజు వైజాగ్ లో కూడా అదే భూదందా జరుగుతుంది అని చెప్పాను. సో ఈ రోజు వైజాగ్ లో కూడా సేమ్ అదే భూదందా జరుగుతున్నది. విజయసాయి రెడ్డి మీద అనేక రకమైన ఆరోపణలు, వైసీపీ ఎమ్మెల్యేల మీద అనేక రకమైన ఆరోపణలు, వైసీపీ కార్యకర్తల మీద కొంతమంది మీద, అందరు కాదు కొంతమంది మీద ఆరోపణలు, ఇంకొంతమంది డొల్లతనం ఇదంతా ఉందనటం, ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. అంటే అమరావతికు వైజాగ్ తేడా ఏమున్నది? అది దోపిడీ అయినప్పుడు ఇది కూడా దోపిడే. అంటే ఎక్కడ కూడా అంటే తన్ని పడేద్దామా లేదా పడేస్తుందామా అనే విషయానికి వచ్చినప్పుడు ప్రజలను ఏ విధంగా తన్నాలా అనే దాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకున్నారు తప్పితే గతించిన ప్రభుత్వం ఒకవైపు పొరపాటు చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కూడా అదే పొరపాటు చేశారు. ఈ వ్యతిరేకత ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రానికి కూడా సెక్రటరీ ఒక రాజధాని లేని రాష్ట్రం ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్. అంతకు ముందు వచ్చేసి మోడీతోని నేను డిఫరెంట్ గా మనకు ఎంపీల శాతం ఎక్కువగా ఉన్నట్టు అయితే మనం డిఫరెంట్ గా నడుము పంపించేసి ఇక్కడ అనేక కార్యక్రమాలు చెయ్యాలి, దాంతో పాటు ప్రత్యేక హోదా తీసుకొస్తాన్న జగన్మోహన్ రెడ్డి మోడీ నడుమంచడం కానీ ఈయన మోకరిల్లినట్టు మాత్రం అనేక సందర్భాలు తెచ్చిపోతుంది. అనేక విషయాల లోపల, అనేక చట్టాల లోపల, అనేక అంశాల లోపల పిలువని పేరంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళేసి దానికి తగుదునమ్మా అని చెప్పేసి దానికి వంత పాడొచ్చేసిండ్రు. ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక అంశాలు కావచ్చు, ఇలా అనేక రకమైన అంశాలు ఏదైతే కనుక ప్రజలకు ఇబ్బంది అనుకున్న అంశాల ప్రతి అంశాన్ని ఆ అంశాలన్నింటికి కూడా పిలువని పేరంటానికి పోయినట్టుగా వీళ్ళిద్దరు వెళ్ళేసి తగుదునమ్మా అని వంత పాడిండ్రు. మరి దాని వల్ల ఏదైనా ప్రజలకైనా ఉపయోగం ఉందా అంటే ప్రజలకు ఎక్కడ గల ఉపయోగం కనిపించలేదు. ప్రజలకు ఏ విధంగా ఉపయోగం లేదు. మనం ప్రజల నుంచి ప్రజా శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయాలు అనేటివి తీసుకొచ్చినప్పుడు ఎంతో కొంత కనిపించాలి. ఈ రోజు మనము ఒకవైపు వచ్చేసేమో మోడీ వచ్చేసేమో జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఎక్కువ అయిపోయింది, ఇక్కడ విపరీతమైన దోపిడీ ఉందని స్టేట్మెంట్ ఇస్తే అదే మోడీ మీద ఏ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాలి? ఇక్కడ ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఇంకొక దుర్మార్గమైన విషయం అనాలా లేకపోతే దయానీయమైన విషయం అందామా? ఒకవైపు మోడీ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడు, మోడీ గురించి చంద్రబాబు మాట్లాడు, అంటే ఇద్దరికి మోడీ కావాలి. అదేనండి మనం మొదటి నుంచి అనుకున్నది. బీజేపీ ప్రధానమైన అంశం అటు ప్రతిపక్షం ప్రభుత్వం రెండు అనుకూలమేనన్నది. ఏమన్నారండి? అందుకే చాలా రోజుల వరకు అసలు బీజేపీ ఎటు తేల్చలేకుండా ఉండే ఉంది. అసలు కలుస్తామా, కూటమిలోకి వస్తామా లేదని. ఎందుకంటే ఏదేమైనా బీజేపీకి వచ్చే నష్టం లేదు. ఎవరైనా సరే ఆయనకి మద్దతు ఇచ్చే వాళ్ళే ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన మద్దతు అయితే వస్తుంది. అర్చన గారు, తెరచాటు స్నేహాన్ని ఒకరు కోరుకుంటే తెర మీద స్నేహాన్ని మరొకరు కోరుకున్నారు. మొత్తానికైతే స్నేహాన్ని కోరుకున్నారు. సరే, మరి తెరచాటు తెర వెనుక స్నేహాలు ఎలా ఉన్నా మరి భారీ పోలింగ్ దేని సూచిస్తుందో మీరు ఇంకా చెప్పలేదు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత గురించి అయితే చెప్తూ ఉన్నారు.
అక్కడికే వస్తున్నానండి. అంటే దీన్ని చెప్పేసినప్పుడు దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు మాత్రం 100% ఉన్నది అనేది కొన్ని సర్వేలు కాదండి. ప్రధానంగా నేను అనేక జిల్లాలు తిరిగాను. అయితే మనకి ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే, ఏ మహిళలైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల నుంచి లబ్ధి పొందారు ఆ మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఓటు వేసిన వారిలో. అది కూడా ఉదయం తెల్లవారుజామున 7 గంటలకల్లా వాళ్ళంతా క్యూ లైన్ లో ఉన్నారు. ఆ మహిళల సంఖ్య ఎక్కువగా కనబడింది కాబట్టి ఖచ్చితంగా ఈ భారీ పోలింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అని ఆయన వాదన అండి. ఎందుకంటే లబ్ధి పొందిన మహిళలు ఉన్నారు క్యూలో అని అన్నది. అర్చన గారు ఇది ప్రజా వ్యతిరేకమైన ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకమైన ఓటు అనేది 100% ఉందండి. నేను స్ట్రైట్ గా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే మన వెంకటేశ్వర రెడ్డి విషయానికి సంబంధించిన విషయాలు ఒకటి ప్రజలకు పథకాలు ఇంపార్టెంటా, లేకపోతే ప్రణాళికాబద్ధంగా ఒక ఇన్స్టిట్యూషన్ ను నెలకొల్పడం ఇంపార్టెంటా? అంటే మనం పథకాలు ఇవ్వటం వల్ల ప్రజలను ఎక్కడి వైపు తీసుకెళ్తున్నాము, ఒక ఇన్స్టిట్యూషన్ ను మనం నెలకొల్పడం వల్ల ప్రజలకు ఆత్మగౌరవం ఉంటుంది. ఈ రోజు ఆత్మగౌరవాన్ని నిలపకుండా మేము పథకాలే ఇస్తున్నామంటే అంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ఎందుకంటే నేను ఒక డాక్టర్ అండి, నేను ఒక మెడికల్ డాక్టర్. నేను చదువుకున్నాను కాబట్టి నేను డాక్టర్ అయ్యాను. కానీ నేను పథకాల మీద ఆధారపడితే నేను కూలి ఉన్నా అయ్యేవాడిని, లేదా తాగుబోతున్నా అయ్యేవాడిని. అంటే ఈ రోజు చదువుకున్న ఆ చదువును నెలకొల్పాలి కదా. మెడికల్ కాలేజీలు కావాలి, ఇన్స్టిట్యూషన్స్ కావాలి, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, ఇతరమైన స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ కావాలి, స్కిల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. దీనికి సంబంధించిన విషయాల లోపల ఎక్కడ ఉన్నది? ఇదే ప్రభుత్వం లోపల 8,000కు పైచిలకు పాఠశాలలను క్లోజ్ చేసిన విషయం సుప్రీంకోర్టు డైరెక్ట్ గా అడిగిందండి. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వాన్ని నాడు నేడు ద్వారా అన్ని స్కూళ్లను చాలా అద్భుతంగా తీర్చిదిద్దాం, ప్రైవేట్ స్కూళ్లకు తీసిపోకుండా, అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సగర్వంగా చెప్తుంది. కానీ కొన్ని స్కూళ్లలో అది కూడా కనిపిస్తుంది. దాంట్లో కొంతవరకు నేను ఏకీభవిస్తానండి. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది వాస్తవానికి కరెక్ట్. కానీ ఇంగ్లీష్ మీడియం బోధించే టీచర్లు కూడా మనం తీసుకోవాలి కదా. అంటే స్కూళ్లకు రంగులు వేయటం కాదు కదా, ఆ రంగులు వేయడానికి వాళ్ళకి కూడా కొన్ని ఒక 6 నెలల ట్రైనింగ్ ఇచ్చారండి. ఒక 6 నెలల ట్రైనింగ్ ఇచ్చారు. ఒకటి అర్చన గారు, ట్రైనింగ్ అనేది ఏదో పైలట్ ప్రాజెక్ట్ కింద చేసేది కాదండి. స్కిల్డ్, ఇప్పుడు ఎవరైనా స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ కావాలంటున్నారు. మరి స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ కావాలనుకున్నప్పుడు మీరు స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఇప్పటి వరకు ఎంతమంది రిక్రూట్ చేశారు, ఎంతమంది టీచర్ తీసుకున్నారు, ఎన్ని తీసుకున్నారు? 2020 ప్రకారం మనం తీసుకోవాల్సింది నూతన విద్యా విధానం చట్టం ప్రకారము ప్రతి స్కూల్ లోపల 30 నుంచి 40 మందికి పెరగకూడదు. ఆ స్కూల్లో పెరగకూడదు. ఆ స్ట్రెంత్ వరకు మన దగ్గర ఉందేంటి అంటే ప్రతి 50 మందికి ఒక డాక్టర్, ఒక నర్సు ఉండాలి. ఒక విలేజ్ కి సంబంధించిన విషయంలో ముగ్గురు డాక్టర్లు, 9 మంది నర్సులు ఉండాలి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఏ ప్రభుత్వం దీంట్లో సింక్ అవ్వదండి. ఏ రాష్ట్రము, ఏ ప్రభుత్వం కాదు. కానీ ప్రజలకు ఆ మాత్రమన్నా ఇవ్వగలిగి ఉండాలి కదా. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అయినా లేదనుకుంటే చంద్రబాబు అయినా ప్రజలకు కనుక ఈ రోజు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రాష్ట్రము చంద్రబాబు నాయుడు కనుక ఓటమి చెందిన తర్వాత ఇప్పుడు గెలిచినట్టు అవుతే చంద్రబాబు నాయుడు ఫస్ట్ మోకరిల్లాల్సిందంటే ఆంధ్ర ప్రజలకు. ఆ చేసిన తప్పులను సరిదిద్దుకొని ఇక నుంచి ఆ తప్పులు చెయ్యను అని చెప్పేసి ప్రజల ముందు ప్రజలకు సరైన పాలన అందించాల బాధ్యత చంద్రబాబు మీద ఉంది, రానున్న ప్రభుత్వం. లేదు జగన్మోహన్ రెడ్డి కనుక గెలిచినట్టు అవుతే ఇక నుంచి తను చేసిన ఈ పొరపాటు ఏంది, ఈ భూదండాలు, భూ కబ్జాలను మానేసి ఇవన్నీ మానేసి ప్రజలకు కావాల్సిన నమ్మకాన్ని నిలుపుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తుందని నేనైతే నమ్మకం లేదండి. నాకు ఎలాంటి నమ్మకం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నెక్స్ట్ టైం అయినా జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల్సింది ఏంటంటే తన తప్పులను తెలుసుకొని ప్రజా శ్రేయస్సు, క్షేమము అనేది పథకాల మీద, కార్పొరేషన్ల మీద కాదు, ప్రజలకు కావాల్సింది ఇన్స్టిట్యూషన్స్ కావాలనే దాన్ని ఇప్పటికైనా గుర్తు పెట్టుకోవాలి. పాలకులు ఎవరైనా పర్వాలేదు, పాలకులు. రైట్ అండి జయరామ్ గారు, మన దగ్గరకు వస్తాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకసారి మనం ఏఎస్ రావు గారితో మాట్లాడదాం. మాట్లాడిన వెంటనే మన దగ్గరకు వస్తా అండి. ఇంకా పరిచయం కూడా చేయలేదు. టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ ఏఎస్ రావు గారు. మరి ఏంటండి భారీ పోలింగ్ మనకు ప్రస్తుతం ఒక పెద్ద చర్చగా మారిపోయింది. అంటే అది ఏంటి, కోనసీమ, ఏలూరు జిల్లాలో అయితే ఏకంగా 83% పైగా పోలింగ్ నమోదైన ఒక రికార్డే. అయితే ఇది ఎవరికి,
అంటే ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే లేదు ఈ ప్రభుత్వం ఉంటేనే మాకు ఇవన్నీ ఇప్పుడు ఉన్న పథకాలన్నీ కొనసాగుతాయి కాబట్టి దీన్నే గెలిపించాలని ప్రజల ఆలోచన ఏంటండి ఇది? అర్చన గారు, మనం ఇంతకు ముందు కూడా ఎన్నో ఎన్నికల్లో చూసాం. అవును, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు పోలింగ్ శాతం తక్కువైంది. మనం గత ఎన్నికలు పోల్చుకుంటే ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నప్పుడు పోలింగ్ శాతం అనేది పెరుగుతుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వం వస్తుంది అన్నప్పుడు పోలింగ్ శాతం తక్కువ అవుతుంది. ఈ రోజు పోలింగ్ శాతం ఎక్కువైంది. అదొక కారణం, ప్రభుత్వ వ్యతిరేకత ఒక కారణం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎలక్షన్స్, అసెంబ్లీ పార్లమెంట్ 2 ఎలక్షన్స్ ఒకేసారి రావడం వల్ల అది కూడా రెండో కారణం. అది పోలింగ్ పెరగడానికి అదో కారణం అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క ప్రచారంలో నెల రోజులు జరిగినటువంటి ప్రచారం ఒక ఎత్తు అయింది. గత లాస్ట్ 1 వీక్, ఒక వారం రోజులు జరిగినటువంటి ప్రచారం ఎక్కువైంది. ఎందుకంటే నెల రోజుల నుంచి ఒకరికొకరు పోటాపోటీగా ప్రచారాలు చేసుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అప్పర్ హ్యాండ్, మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అప్పర్ హ్యాండ్ ఒక రోజు అలా నడిచింది. కానీ లాస్ట్ ఏ రోజైతే వీళ్ళు మేనిఫెస్టో వచ్చింది బయటికి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. ప్రజలు ఒక షాక్ గురయ్యారు. అది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంత దుర్మార్గమా ఇది అని చెప్పేసి. అది ఈ కూటమి నాయకులు అన్నిటి మేము కూడా ప్రతి డిబేట్లో మాట్లాడడము, మా నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి వేదికలో దాని గురించి చర్చించడం, ప్రజలని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ లాంటి ఒక దుర్మార్గాన్ని వల్ల దాన్ని కరెక్ట్గా వాళ్ళకు చైతన్యవర్ధం చేయడంలో ఈ కూటమి అనేది సక్సెస్ఫుల్ అయింది. అదే కాకుండా ఈరోజు చూడండి, ఓటింగ్ శాతం పెరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఓటేశారని చెప్పేసి వాళ్ళు ఆనందపడుతున్నారు ఒకవైపు. కొన్ని మీడియా మాధ్యమాల్లో కొంతమంది చెప్తుంటే వాస్తవంగా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పేసి వైసీపీ శ్రేణులకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఈ రోజు చూడండి, పల్నాడు జిల్లాలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ కొత్త గణేశ్వరం పాడులో ఇది కాసు మహేష్ రెడ్డి ప్లస్ మన అనిల్ కుమార్ యాదవ్ 40 కార్లతో వందలాది మందితో గ్రామంపై విరుచుకుపడడం, అక్కడ టీడీపీ శ్రేణుల ఇల్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం, వాహనాలు ధ్వంసం చేయడం ప్రయత్నం చేయడం, పోలీసులు గ్రామస్తులు టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం, అక్కడ జారుకున్నారు. ఇది మొత్తం విజువల్స్ అన్ని టీవీలో. మరి దానికి వాళ్ళు ఏంటండి, దానికి ఏం వివరణ ఇచ్చారు, ఏమన్నా చెప్పారు? పారిపోయారు అక్కడ నుంచి పారిపోయారు. ఇప్పుడు కొన్ని వీడియోలలో టీవీలలో వీడియోలు క్లియర్ గా వచ్చినాయి, వాళ్ళ విజువల్స్ కూడా వచ్చినాయి. సో ఇలాంటి దుర్మార్గాన్ని కడగడుతుంది. అంటే ఒక ఫ్రస్ట్రేషన్ మోడ్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది ప్రజల మ్యాండేట్ ఏమిటని. ఇప్పుడు చూడండి, నిన్నటికి ఇవ్వాలని వైసీపీ నాయకుల ముఖంలో కళ చూడండి మీరు ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఎందుకు వైసీపీ ఓడిపోతుంది, ఎందుకు వాళ్ళు అవుతుందంటే వాళ్ళు చేసినట్టు, ఇప్పుడు ఇందాక డాక్టర్ జయరాం గారు చెప్పినట్టు అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఈ యొక్క ప్రజావేదికలు కూల్చడం అక్కడి దగ్గర నుంచి మొదలయ్యి అనేకమైన కార్యక్రమాలు, వాళ్ళు ఒక బైబుల్ లాంటి మేనిఫెస్టో బైబుల్తో పోల్చినటువంటి మహా వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఆ బైబుల్తో పోల్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలేంటి, ఆ హామీలు ఏం అమలు పరిచారు? దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తున్నారు, చేశారా? చేయలేదు. నాణ్యత ప్రమాణాలు లిక్కర్ తాగించి ప్రజల ప్రాణాలకు తీసుకొచ్చారు. అదే కాకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇలాంటి అనేకమైన దుర్మార్గాలు చేశారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది పథకాలు కావు, వ్యవస్థలు కావాలా, అక్కడ ఇన్స్టిట్యూషన్స్ కావాలా. జయరాం గారు అన్నట్టు ఇన్స్టిట్యూషన్ కావాలా, ఆత్మగౌరవం కావాలా. కడుపుకు తిండి ఎంత అవసరమో ఆత్మగౌరవం కూడా అంతే అవసరం. మంచి బతకడానికి మేనిఫెస్టోలో కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మించిన ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీరు కూడా అన్నారు, నాడు నేడు కింద స్కూళ్ళన్నీ కూడా చేశారు. స్కూళ్ళు డెవలప్ చేసినాక మాత్రం నాకు టీచర్స్ లేరు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సీ పైన పెడతా అని చెప్పారు. ఎందుకంటే ఆ సమస్యలు మేము గమనించాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వాళ్ళు పరిపాలన చేసినట్టు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. వాళ్ళకి అనుభవంతో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వాళ్ళు గ్రహించారు కాబట్టి మా మేనిఫెస్టోలో అవన్నీ పొందుపరచడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వ్యక్తిగతంగా ఉన్న భూమిపైన ఈ యొక్క ప్రభుత్వం పెత్తనమైంది. దాని టైటిల్ డిసైడ్ చేయడానికి వీలెవరు? ఎందుకంటే గతంలో ఏం జరిగిందంటే అర్చన గారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు అన్నగారు ఎన్టీ రామారావు గారు చైతన్య రథ యాత్ర చేసేటప్పుడు అది ఏం జరిగిందంటే మొత్తం ఊరూరా మొత్తం రాష్ట్రం జరిగినప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కర్ణం వ్యవస్థ ఉండే, ఇక్కడ తెలంగాణలో మా పట్వారీ వ్యవస్థ ఉన్నాయి. ఈ పట్వారీ కర్ణం ఏమిందంటే తన అనుకూలంగా ఉన్న వాళ్ళకు అనుకూలతగా వ్యవహరించేవారు, కొన్ని వ్యతిరేకించిన వాళ్ళకు వాళ్ళ ల్యాండ్ టైటిల్ మార్చి పడేసేవారు. మొత్తం వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాసిందే రాతగా ఆ రోజు ఉండే. వాళ్ళ ఒక అరాచకాలు అనునిత్యం ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో వాళ్ళ బాధితులు అన్నగారి దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఒక అరాచకం జరుగుతుందని దృష్టిలో పెట్టుకొని
ప్రభుత్వం వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆ పట్టేలు పట్టువారి వ్యవస్థ, ఆ కర్ణం వ్యవస్థ నిర్మూలించారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఈ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ కర్ణం వ్యవస్థను తీసుకురావడానికి చేస్తున్నారు. ఈ తెలంగాణలో ఏ విధంగా అయితే ధరణి లాంటి దళితులను తీసుకొచ్చి నేషనల్ హైవే జాతీయ రహదారులను కూడా సొంత పొలం కింద మార్చి దాని మీద రైతు బంధు వసూలు చేశారు. అలాంటి దుర్మార్గం OCCL అని చెప్పేసి రెవెన్యూ కోర్ట్స్ అని పెట్టారు. సామాన్యుడు అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి వస్తుంది. ఇది సెంట్రల్ అంటే నీతి ఆయోగ్ ఆమోదించింది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతిపాదించింది. అంటే స్టెప్ బై స్టెప్ మొత్తంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అర్చన గారు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా దానికి ఇంకా గెజెట్లో ఎంటర్ కాలేదు. అది ప్రెసిడెన్షియల్ గెజెట్లో ఎంటర్ అయిన తర్వాత అప్పుడు దాని మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద వాళ్ళు ట్రై చేస్తున్నారు. మీరు చూడండి, కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు నెట్టేస్తున్నారు కదా, మీ యొక్క కూటమిలో ఉన్న పార్టీ పైన మీరు నెట్టేస్తున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పరిపాలిత రాష్ట్రాలని అది అమలు జరగట్లేదు, మీకెందుకు తొందర? ఎందుకంటే ఆ ఒక చట్టంలో వస్తుందని చెప్పేసి రేపు వస్తుంది చట్టం ఖచ్చితంగా అమలు పరుస్తుందని చెప్పేసి దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రోజు టీఆర్ఓని అపాయింట్ చేస్తున్నారు వాళ్ళు. టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ అంటే వాడు కాలేదు, వాళ్ళు చెప్తున్నారు దాని రూల్ రెగ్యులేషన్ ప్రకారం టీఆర్ అంటే ఇప్పుడు ఏమైనా జరిగితే సివిల్ కోర్టుకు పోవడం అవసరం లేదు, టీఆర్ దగ్గర పోవాలి, అంటే రెవెన్యూ కోర్టులకు పోవాలి, ట్రిబ్యునల్కి పోవాలి. రెవెన్యూ వ్యవస్థ ఈ రోజు మొత్తం లంచగొండలు తయారయ్యారు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఆటో తోలుకున్న వాళ్ళు ఎంఆర్ఓ ఎవరైనా అంటే ఏ విధంగా లంచగొండుతనం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక సామాన్యుడు ఒక 100 గజాలు ఒక సెంటు భూమి అయినా కానీ లిటికేట్ ఎవరైతుందో ప్రభుత్వమే లిటికేట్ అవుతుంది అక్కడ. ఆ లిటికేషన్ క్రియేట్ అవుతే దాడు కోర్టుకు వెళ్ళలేడు. ఈ యొక్క రెవెన్యూ ట్రిబ్యునల్కి వెళ్ళాలంటే ఒక సామాన్యుడు ఒక 100 గజాలు ఒక సెంటు భూమి ఉన్నోడు కూడా ఒక అడ్వకేట్ పెట్టుకుని 50,000 లక్ష రూపాయలు కావాలి. అంటే దీనికి అర్థమైంది, సామాన్యుడు స్తోమత లేక, ఆర్థిక పరిస్థితి లేక, కండబలం లేక, అండబలం లేక ఈ ప్రభుత్వంతో ఈ కబ్జాదారులతో కొట్లాడలేక వాళ్ళ భూములు వదులుకోవాలా. వీళ్ళు ఏం చేయాలా, అమాయకుల భూములు ఆక్రమించుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా కొనసాగాల. ఈ యొక్క దుర్మార్గానికి వాళ్ళు ఒక పన్నాగం పన్నీరు ఇది ప్రజలకు మేము తీసుకెళ్ళాం. ఇలాంటి విషయాలన్నీ ఇంకెన్నో ఉన్నాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజలు గమనించారు. ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో దాదాపు 30 లక్షల ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళకు కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఓటింగ్ వదిలేసి అక్కడ బస్సులో వెళ్ళారు. మీరు చూసారు ఈ రోజు కూడా హైదరాబాద్ నగరం కూడా నిర్మానుషంగా ఉంది ఈ రోజు. దీనికి కారణం ఏంది, ఇక్కడ నుంచి రవాణా సౌకర్యాలు లేకున్నా కానీ అనేక ఇబ్బందులు పడుకుంటూ మేము ఆ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసి ఒక కంకణబద్దులై అక్కడ ఓటేయడానికి వెళ్ళారు. ఇది తెలుగుదేశం పార్టీ కూటమిని విజయం సాధించడానికి, విజయం చేకూర్చడానికే ప్రజలందరూ ఓటింగ్ చేశారు. ఈ యొక్క ఓటింగ్ శాతం పెరగడం కూడా వైఎస్ఆర్సీపీ పతనం అని చెప్తున్నారు. మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి వచ్చిన ఓటర్లు, అసలు అక్కడ ఇంత పెద్ద మొత్తంలో పెరిగిన భారీ ఓటింగ్ శాతం దేనికి సంకేతం అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అయితే అన్నిటికంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అంటే ఎలక్షన్స్ కు ముందే వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే పక్కనున్న తెలుగు రాష్ట్రం మన తెలంగాణ కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏది ముట్టుకోలేదు దీన్ని. కానీ ఎందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందే కూర్చుని కోయిల్లాగా దాన్ని పట్టుకుంది? దాని వలన నిజంగానే అవునన్న కాదన్న అంటే అది అపోహ, నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజలకు అన్యాయం చేస్తుంది అన్నది పక్కన పెడితే కొంతమంది చెప్పింది ఉంది అపోహ, దానివల్ల ఏమీ అన్యాయం లేదు అని కొంతమంది చెప్పింది ఉంది. కానీ ప్రజల్లో కాస్త ఒక భయాందోళన అయితే నెలకొందండి. ఎందుకండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనవసరంగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ముట్టుకొని ఒక తేనెటీగ తుట్టిని కదిపినట్టుగా కదిపేసింది? ఇప్పుడు మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల రిఫార్మ్స్ చేశాం. అనేక రకాలు చేసిన రిఫార్మ్స్ భారతదేశానికే ఆదర్శంగా నిలిచిన రిఫార్మ్స్ చాలా ఉన్నాయి. వాటిని మనల్ని చూసి అనేక రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయటం, కొన్ని ఖండాంతరాలు దాటి కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కొన్ని వచ్చినాయి. ఈ రిఫార్మ్స్ లో భాగం ఒకవేళ నీతి ఆయోగ్ సూచించిన, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించిన మేము మొదలు పెట్టడానికి ముందుకొచ్చున్నాం, మొదలు పెడతాం కూడా. ఇక్కడ అపోహలు అవన్నీ ఇప్పుడు ఏంటంటే ఎన్నికల సమయంలో వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని దాని వల్ల ఓటు పొందాలనుకొని ప్రతిపక్షాలు అనుకోవచ్చు. అయితే ఈ ఎన్డీఏ మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 14లో అధికారంలోకి వచ్చి పరిపాలించిన ఎన్డీఏ కూటమే ఇప్పుడు మాకు ప్రతిపక్షంగా ఉంది. కేంద్రంలో ఏదైతే చట్టాన్ని సూచించిందో అదే బీజేపీ మాకు ప్రతిపక్షంగా ఉంది. ఇప్పుడు ఆ ముగ్గురు ఉన్న కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇస్తారు. పురంధేశ్వరి గారు
మేమే దాన్ని సూచించామని చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అది మేము సూచించిన చట్టమేనని చెప్తుంది. నీతి ఆయోగ్ సూచించింది, దాన్ని మేము అమలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. ఇప్పుడు మేము అంటే ఇప్పుడు ఒక మాట చెప్పి మేము ఇప్పుడు ఆపేసి మభ్యపెట్టి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు జరిపే నైజం అది కాదు. మేము రేపొద్దున ఎన్నికలు ఉన్నాయని తెలిసి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని తెలిసి ఈ రోజు మా ఎమ్మెల్యేలు మా ముఖ్యమంత్రిని గారిని కలవడానికి వస్తే, అన్నా దయచేసి ఏమనుకోవద్దు, సర్వేల్లో మీరు గెలిచే పరిస్థితి లేదు, ఈసారి మీకు టికెట్ ఉండకపోవచ్చు అని ధైర్యంగా చెప్పిన నాయకుడు మా నాయకుడు. ఏదైనా సూటిగా సుత్తి లేకుండా మొఖమాటం లేకుండా డైరెక్ట్ గా చెప్పగలిగే నైజం ఉన్న నాయకుడు మా నాయకుడు. దాన్ని మేము గర్వపడుతున్నాం. అది ప్రజలు కూడా చూశారు. ఇక ప్రజలకి మేము అర్థమయ్యేటట్టు మేము ఎక్కడా కూడా పార్టీలు దాని గురించి అభియోగం చేసి అపోహలు రేపి ఏదో ఓటు బ్యాంకు సూచించాలనుకోవడం తప్పితే, క్షేత్రస్థాయిలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఫలానా రైతు ఎఫెక్ట్ అయ్యాడు, నేను రైతుని, నాకింత నష్టం జరిగింది అని చెప్పిన వాళ్ళు ఒక్కరినైనా చూపించలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఏమంటే మనం దేని గురించి మాట్లాడుకున్నా ఇప్పుడు వచ్చింది కదండి, ఇంకా లాభ నష్టాలు బేరీజు. కానీ అన్నిటికంటే ఒక లోన్ తీసుకుందాం అనుకున్నా, అమ్ముకుందాం అనుకున్నా వెంటనే అది కుదిరే పని కాదు అని చాలా మంది అంటున్నారు. చెప్పండి. ప్రజలు జడ్జిమెంట్ ఇచ్చేశారు. జడ్జిమెంట్ ని మార్చేది ఏమి లేదు ఇక్కడ. కరెక్ట్. జడ్జిమెంట్ ని మార్చేది ఏమి లేదు ఇక్కడ. కాకపోతే ఫార్మల్ గా 4వ తారీఖు వరకు వెయిట్ చేయడమే. అవును, 4వ తారీఖు వరకు వెయిట్ చేయడమే. ఇప్పుడు మనం కాదు మేము అట్లా చేసాం, మేము ఇట్లా అనుకున్నాం అని మాట మార్చాల్సిన అవసరం లేదు. మేము క్లియర్ గా కేటగారికల్ గా మళ్ళీ రేపు 4వ తారీఖు తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు జరుపుతాం. ప్లీజ్ అమ్మా నాకు సమయం ఇవ్వాలి. ఒక పక్క విశ్లేషకులు, ఒక పక్క మీరు, ఒక పక్క వాళ్ళు. లేదని మీరు పాజ్ ఇచ్చారు. మీరు పాజ్ ఇవ్వడం మీరు కన్క్లూడ్ చేశారేమో అనుకున్నా. చెప్పండి. కాదు నేను చెప్పనివ్వండి ప్లీజ్ గా. ఇంకొకటి ఏంటంటే, జయరామ్ గారు చెప్పిన దానికి నేను ఇంతవరకు సమాధానం చెప్పలేదు. రిఫార్మ్స్ వచ్చేసరికి ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయాలంటున్నారు కదా. మేము పెట్టిన సంక్షేమ పథకాల్లో 80% విద్యా వైద్యం మీదనే ఖర్చు పెట్టాం. విద్య ఆయన అన్నారు, చదువుకోబట్టే నేను ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాను, చదువు రాబట్టే నేను ఒక డాక్టర్ని కాగలిగానని ఆయన చెప్పారు. ఈ చదువే మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి. చదువే మన భావితరాలకి మనం ఇచ్చే ఆస్తి. చదువు నేర్పితే, చదువు నాణ్యమైన చదువును మనం అందించగలిగితే ఖచ్చితంగా అది భావితరాలకి గొప్ప ఎసెట్ అవుతుంది. కాబట్టి దాన్ని గమనించిన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయిన ప్రభుత్వాలు, చేయడానికి మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేము నాణ్యమైన విద్యను అందించడం కోసం ఈ ప్రభుత్వంలోనే కదమ్మా ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు మాట్లాడగలిగింది. ఈ ప్రభుత్వంలోనే కదమ్మా ఇంగ్లీష్ మీడియం చదువుకొని అద్భుతంగా ఫారెన్ లాంగ్వేజ్ లో, ఫారెన్ స్లాంగ్ లో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది. ఈ ప్రభుత్వంలోనే కదమ్మా. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారన్నా, ఐబీ సిలబస్ వచ్చిన ఈ సర్టిఫికేట్స్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సర్టిఫికేట్స్ వచ్చిన ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలోనే కదమ్మా మొదలు పెట్టింది. డోర్ స్టెప్ వైజ్ గా ఇంటింటికి డాక్టర్ ని ప్రవేశపెట్టి ఆరోగ్య భద్రత చూస్తుంది ఈ ప్రభుత్వంలోనే కదమ్మా. గ్రామాన హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వంలోనే కదమ్మా. గ్రామాన ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ని పెట్టి, ఒక ల్యాబ్ పెట్టి టెస్టులు నిర్వహిస్తుంది ఈ ప్రభుత్వంలోనే కదమ్మా. కాకపోతే ఇవన్నీ మనం ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నా ఓటర్లకు జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత అవి కాదు మేము చెప్తుంది. మా కాన్ఫిడెన్స్ ఏంటంటే, మా నమ్మకం ఏంటంటే, మా స్టేట్మెంట్ క్లియర్ గా ఉంది, మా మేనిఫెస్టో క్లియర్ గా ఉంది. మేము చెప్తున్న స్టేట్మెంట్ సింపుల్ గా ఉంది. మేము క్లియర్ గా ఏం చెప్తున్నామంటే, మా అదృష్టం కూడా చెప్పాను కదా ఆల్రెడీ ఒక మాట. గతంలో పరిపాలించిన ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఉంది. గత ప్రభుత్వంలో ఉన్న
బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోమన్నాం. ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోమన్నాం. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేయమన్నాం. కాబట్టి ప్రజలు పైగా మా నాయకుడు క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు అన్ని చెక్ చేసుకోండి, ఇంటికి వెళ్ళండి, మీ పిల్లలతో మాట్లాడండి, మీ తల్లిదండ్రులతో మాట్లాడండి, మీ అవతాతలతో మాట్లాడండి, సకుటుంబంగా మాట్లాడుకొని నిర్ణయించుకొని మీరు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేయమని చెప్పేసి డైరెక్ట్ గా మా నాయకులు చెప్పారు. మరి ప్రతిపక్షాల వాళ్ళు చెప్తున్నారో లేదో మాకైతే తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన సార్ చెప్పినట్టు ఈ రిఫార్మ్స్ విషయంలో గానీ ఇంకొకటి విషయంలో గానీ మీరు గమనించి చూడండి ఒకసారి. గత ఎన్నికల్లో గానీ అంతకుముందు ఎన్నికల్లో గానీ ఏ ఎన్నికల్లోనైనా గానీ స్ట్రైట్ గా ఈ మాట చెప్పగలిగారా? గత ప్రభుత్వంలో వాళ్ళు ఇలా ప్రజల మీద నమ్మకాన్ని భరోసాని ఉంచగలిగారా? భరోసా ఇప్పుడు కూడా మేము కాన్ఫిడెన్స్ గా లేమంటున్నారు. ప్రజల మీద మేము నమ్మకాన్ని, మా నిర్ణయాన్ని ప్రజల మీద వదిలేశాం. ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ ఇచ్చిన తీర్పు 4వ తారీఖు వస్తుంది. 4వ తారీఖు వచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రమాణ స్వీకారం వైజాగ్ లో చేయబోతున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే దాని గురించి ఇప్పుడు మేము ఇట్లా వచ్చాం, మేము అట్లా వచ్చాం, ఆ పథకాలు చెప్పాం, ఈ పథకాలు చెప్పాం, ఏం ఉపయోగం ఇప్పుడు చెప్పుకొని? జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ అయిపోయిన ఒకటండి, జడ్జిమెంట్ అయిపోయిన ప్రజల పరిపాలన ఏదైనా అభివృద్ధి ఉండాల్సిందే కదండి. అంటే కేవలం ఓటు కోసమే, ఓట్ల పండగ కోసమే మనం ఎప్పుడు ఉండం కదండి. నేను అనేది ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ ఉన్నాయి, అన్ని ప్రజల మైండ్ లో ఉన్నాయి. జయరామ్ గారు చెప్పినట్టు వీళ్ళెవరు కొత్త వాళ్ళు కాదు. మోడీ గారు కొత్త కాదు, పవన్ కళ్యాణ్ గారు కొత్త కాదు, చంద్రబాబు గారు కొత్త కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కాదు. సరే, జయరామ్ గారు ఏం చెప్తారు? అందరినీ చూస్తున్నారు కదా. కరెక్ట్ అండి, అందరినీ చూస్తున్నారు కదా. జయరామ్ గారు, మరి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు విశ్లేషణ విన్నారు కదా, ఏమంటారు? అంటే దీంట్లో ముఖ్యంగా నేను ల్యాండ్ టైటిలింగ్ గురించి మాట్లాడతాను. ఓకే అండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ లోపల ఒకవేళ కనుక చట్టం వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తుండంటే ఆ చట్టం విషయం లోపల ఇది సేఫ్టీ, సెక్యూరిటీ, ఒకవేళ కనుక భూమిని ఎవరైనా కాజేసినా భూమికి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వమే, దానికి కాంపెన్సేషన్ తో పాటు పూర్తి రెస్పాన్సిబిలిటీ రెస్పెక్టివ్ గా మేమే తీసుకుంటున్నాము. దీనికి ఎవరు ఎలాంటి డౌట్ చెందాల్సిన పని లేదు. డెఫినెట్ గా ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుంది. ఇంకా నేను భూములను పంచేవాడినే తప్ప నేను తీసుకునేవాడిని కాదు అనే దాన్ని తన మీద తనను సర్టిఫై చేసుకుంటూ భూమికి సెక్యూరిటీని క్రియేట్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఈ ఫేజ్ వరకు చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే డెఫినెట్ గా ఒకవేళ భూమి వివాదాల్లోకి వెళ్ళిపోయినా, భూమి టైటిలింగ్ ప్రాబ్లం వచ్చినా, భూమిని ఎవరైనా కబ్జా పెట్టినా వీళ్ళు ఎక్కడ లాస్ కాదు అనే విషయాన్ని మనకు కళ్ళ ముందు కనిపిస్తున్న సీన్ ఇది ఒకటి. ఇంకొక వైపు వచ్చేసేమో ఇది 50% ఒక నాణ్యానికి ఒక వైపు. ఇంకొక వైపు ప్రజల లోపల ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మేము ఈ టైటిలింగ్ లోపల ఇది 2 వ్యక్తులను తీసుకుంటాము, ఆ 2 వ్యక్తులు ఆ ప్రభుత్వానికి ఇష్టమైన వ్యక్తులు ఎవరినైనా అపాయింట్ చేస్తాము అంటే దాంట్లో ఏ క్వాలిఫికేషన్ ఉంటది, అతను ఏం చదువుకున్నాడు, అతని వివరాలు ఏంటిది, అతనికి నిబద్ధత ఏంది, తనకి ఎలాంటి విధి విధానాలు తెలుసు అనేది ఎక్కడ రాసలేదు. ఆ రాసలేని వ్యక్తులు గనక ఆ 2 వ్యక్తులు కనుక ఇద్దరిని అపాయింట్ చేస్తే ఒక అతను వచ్చేసి టైటిలింగ్ ఎంట్రీ, ఇంకొక టైటిలింగ్ డిక్లేర్ చేసే వ్యక్తులు. దీని లోపల ఇక్కడ వచ్చిన సమస్య అంతా నిరుపేదలు, నిరక్షరాస్యులు, దళితులు, కూలినాలి పనిచేసుకునే వాళ్ళు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, వ్యతిరేకులకు వాళ్ళ భూములకు రక్షణ ఏది అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ కనుక మీరు కనుక తీసుకున్నట్టు అయితే మీకు ఎవరికైనా మీకు వ్యతిరేకత ఉంటే ఈ టైటిలింగ్ చేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళు ప్రభుత్వానికి సంబంధం ఏంది, వాళ్ళు ఎవరి పేరు మీద చేస్తారు, దాని టైటిలింగ్ వాళ్ళు ఇస్తారన్న గ్యారంటీ ఏముంది, అసలు ఆ భరోసా ఏముంది అనేది ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఆ భరోసా ప్రభుత్వం ఇయ్యాల. అది ఇవ్వకుండా 2 వ్యక్తులు మేము నియమించిన ఆ 2 వ్యక్తులు నువ్వు ఎట్లా నియమిస్తావు, ఆ దేని విధంగా తీసుకున్నావు, ఏ పారదర్శకత ఏంది అనేది. జయరామ్ గారు, మీరు దీని వల్ల ఎఫెక్ట్ అయ్యారా? ఒక నిమిషం నేను చెప్పిన నష్టపోయారా? నేను రెండు వివరాలను వివరంగా చెప్తున్నా, మీరు దాన్ని చెప్పండి. నేను ఫస్ట్ డెఫినెట్ గా అది ఉపయోగం అని చెప్తున్నాను, సెకండ్ లోపల కన్ఫ్యూజన్ చెప్తున్నాను. అంటే దీంట్లోపల
దీంట్లో ఈ రెస్పాన్సిబిలిటీ ఒకవేళ కనుక ప్రధానమైన అధికార పార్టీ ఈ రోజు ఒక చట్టం చేస్తే అధికారంలో వైసీపీ ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు. ఒకవేళ కనుక వైసీపీ కాకుండా ఇదే చట్టం లోపల తెలుగుదేశం పార్టీ వచ్చినట్టు అయితే రేపు వైసీపీకి సంబంధించిన కార్యకర్తల భూములకు ఎవరు బాధ్యులు? మీరు చేసిన చట్టమే కదా మేము తీసుకొచ్చినాం అంటారు, దానికి ఎవరు బాధ్యులు? అంటే ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు కూడా ఈ కన్ఫ్యూజన్ ఉండగానే దీన్ని కొంచెం మాడిఫై చేసేసి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే లేదు జాయింట్ కలెక్టర్ హోదాలో ఉండే వ్యక్తిని మేము నియమిస్తున్నాము అని చెప్పారు. అంటే జాయింట్ కలెక్టర్ హోదాలో ఉండే వ్యక్తిని నియమిస్తారు అనే దానికి ఆ జాయింట్ కలెక్టర్ హోదాలో ఉండే ఒక వ్యక్తే సరిపోతుంటుందా? ఈ కన్ఫ్యూజన్ ని ఎవరు చేర్చాలి అనే దాన్ని ఉండాలి. ఇంకోటి డాక్యుమెంట్ లోకి తీసుకున్నప్పుడు డాక్యుమెంట్ పర్యవేక్షణ చేసేటప్పుడు కానీ దీని లోపల ఏదాని పారదర్శకత ఉన్నది అనే దాని మీద ఎక్కడ క్లారిటీ లేదు. అంటే నీతి ఆయోగ్ను మనం చెప్తున్నాము, నీతి ఆయోగ్ లో ఉన్న సూత్రాలను మనం పాటిస్తున్నామా? ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో ఉన్న కేసులు అత్యధికంగా కేసులు అంటే సామాన్యమైన కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అత్యధికంగా ఉన్న కేసులన్నీ భూ వివాదాల మీదనే ఉన్నాయి. ఇప్పటి వరకు దగ్గరగా 25 లక్షల హెక్టార్ల భూముల మీద వివాదాలు ఉన్నాయి అనేది ఇప్పటి వరకు మన సెన్సస్ చెప్తుంది. అంటే ఈ వివాదాలు సుప్రీంకోర్టు వరకు వెళ్తే అవి ఒక సివిల్ కేసు కనుక ఫైల్ అయితే అది దగ్గరగా 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కొట్లాడాల్సి వస్తుంది. అంటే దగ్గర 3 తరాల వ్యక్తులు దీని మీద ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులు ఉన్నాయనే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే అత్యధికంగా త్వరగా దీన్ని క్లియర్ చెయ్యండి అని చేస్తే ఇక్కడ ఎక్కడ కూడా మీకు లోక్ అదాలతులు పెట్టేసింది. 2 అంశాల్లో లోక్ అదాలతులు, ఒకటి వచ్చేసేమో మ్యారిటల్ లైఫ్ లోపల ఉన్న ఇబ్బందులను తొందరగా పరిష్కరించండి అనేది ఒక దాని మీద, ఇతర కేసుల మీద ఇబ్బందులు లేకుండా పరిష్కరించండి అనే లోక్ అదాలతు 2. కానీ ఈ లోక్ అదాలతులో ఇప్పటి వరకు కూడా భూ వివాద కేసులు ఏది పరిష్కారం జరగలేదు, ఓన్లీ మ్యారిటల్ లైఫ్ కేసులు తప్ప. అంటే ఇన్ని ఇబ్బందులు ఇప్పటి వరకు ఉన్న కేసులు కూడా దగ్గరగా లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి. అంటే ఈ ఇన్ని వివాదాలు ఒక ల్యాండ్ టైటిలింగ్ అనే పేరుతోనే మనం క్లియర్ గా అవుతుంది, పెన్సిలిన్ ఇంజెక్షన్ లాగా అన్నిటికీ ఒకటే మందు అంటే ప్రజల లోపల కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ కన్ఫ్యూజన్ ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని. ప్రభుత్వము ఇప్పుడు ఉన్న వాళ్ళకున్న టైం లోపల దానిపైన సరి అయిన క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఈ ప్రభుత్వానికి ఈ ఓటర్ల విషయంలో ఇబ్బందికరమైన విషయమే. ప్రతిపక్ష పార్టీలు మీ భూములు లాక్కుంటారు, మీకు ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు డెఫినెట్ గా నమ్ముతారు, భయపడతారు. ఓకే సరే, వెంకటేశ్వర రెడ్డి గారు దీనికి సంబంధించి మీరు ఇందాక అడగదలుచుకుంది ఏమైనా ఉంటే ఒకసారి అడగండి, చెప్పండి. రైట్ గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మేము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసేస్తాము అంటే ఈ జయరామ్ గారు చెప్పింది నిజమవుతుంది. జయరామ్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉంది, ఒక పక్క చట్టం మేము ప్రవేశపెట్టామని చెప్తున్నారు. ఈయన వచ్చేసి నేను తీసేస్తానని నేను చెప్పలేడు కదా, అది చెప్పాడు కదా. ఇక్కడ అంటే మీరు గమనించి చూడండి, చంద్రబాబు నాయుడు గారు 14లో ప్లీజ్ ఒక మాట, రేపు చంద్రబాబు నాయుడు గారే దురదృష్ట ప్రకారం వచ్చిండు అనుకుందాము, గెలిచిండు అనుకుందాము, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కనుక పెట్టాలి మిగతా భూములకు ఎవరు బాధ్యులు? మిగతా భూములకు దానికే చెప్తాను. చట్టం చేసినప్పుడు చట్టంలో హైకోర్టుకి వెళ్ళొచ్చు అని రకరకాల ఇవన్నీ. ఇప్పుడు సబ్ కలెక్టర్ ని మనం నియమిస్తున్నాం, జాయింట్ కలెక్టర్ ని మనం నియమిస్తున్నామని చెప్పినప్పుడు ఆయనేమి ఒక ఐఏఎస్ హోదాలో వచ్చేసి దానికి ఒక ప్రాసెస్ లేకుండా, దానికి ఒక ప్రణాళిక లేకుండా, దానికి ఒక నియమ నిబంధనలు గైడ్ లైన్స్ లేకుండా ఆయన ఏమి కేటాయించి ఆయన నిర్ణయాలు తీసుకోలేడు కదా. ఆయన గైడ్ లైన్స్ ప్రకారమే చేయాలి కదా. రూల్స్ వైలేట్ చేస్తే పొలిటికల్ పవర్ మాస్టర్ కి కెన్ ఓపెన్ ఎనీ డోర్. పొలిటికల్ పవర్ ముందు ఏ జాయింట్ కలెక్టర్, ఏ ఐఏఎస్ లు, ఏ ఐపీఎస్ లు కూడా పెద్ద చేయాల్సింది ఏం లేదు. అల్టిమేట్ గా పొలిటికల్ పవర్ కెన్ ఓపెన్ ఎనీ డోర్. అంటే ఎవరినైనా కంట్రోల్ చేయొచ్చు, ఎవరైనా జాయింట్ కలెక్టర్ అనే వాడికి పెద్ద ఉంటుందని నేను అనుకుంటున్నాను. దానికి మా విశ్వాసం ఏంటంటే సార్ ఎఫెక్ట్ అవుతారని మీరు అంటున్నారు. మా విశ్వాసం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మేము వస్తే తీసేస్తామని చెప్పలేదు. ఒకటి ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు తీసేస్తానని చెప్పలేదు, మీ భూములే కాజేస్తే మీరు ఏం చేస్తారు అప్పుడు?
నన్ను వినండి, నన్ను చెప్పనివ్వండి, దానికే చెప్తున్నాను. దానికే అసలు మేము ఒక్కటే మాట చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 14లో ఉన్న మేనిఫెస్టో వాళ్ళ అఫీషియల్ సైట్, 14లో ఉన్న మేనిఫెస్టో వాళ్ళ అఫీషియల్ సైట్ లో తొలగించాడు. ఇప్పుడు 24లో ఇచ్చిన మేనిఫెస్టో ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, మీరు ఒకసారి గూగుల్ చెక్ చేసుకోండి. మేనిఫెస్టో ఇచ్చాడు, అఫీషియల్ సైట్ నుంచి తొలగించారు. మళ్ళీ అవి ఇప్పుడు ఉన్నది 2000 ఎన్నికలకు ముందే తొలగించారు. కాకపోతే ప్రజలు ఎవరిని నమ్ముతారనేది మా విశ్వాసం మాది. మేము క్లియర్ గా ఉన్నాం కాబట్టి, చెప్పింది చేశాం కాబట్టి. మీరు ఇంకోటి జనరల్ ఎలక్షన్ లో ఇందాక మీరు అడిగిన పాయింట్ ఒక మాట చెప్పలేకపోయా. నేను 99 నుంచి ఎలక్షన్స్ లో క్రియాశీల కార్యకర్తగా 99 నుంచి ఎన్నికల్లో నేను పనిచేస్తున్నాను. అప్పటి నుంచి మా దగ్గరకు వచ్చే గ్రామస్తులు గాని, రైతులు గాని, లేకపోతే లోకల్ లీడర్స్ గాని, ఏ ప్రభుత్వం దగ్గరకు వచ్చినా, మా దగ్గరకు వచ్చినా, ఎవరి దగ్గరకు వచ్చినా వాళ్ళు మేము గమనిస్తూ చూస్తున్న విషయం ఏంటంటే, కమ్యూనిటీ కోరికలతోటి వాళ్ళు రావట్లేదు. మా బజార్కి రోడ్డు లేదనో, లేకపోతే మా బజార్ని బోరింగ్ లేదనో, మా ఊర్లో స్కూల్ లేదనో ఇలా ఎవరు రావట్లేదండి. మీరు గమనించండి ఒకసారి. స్ట్రైట్ గా మా అబ్బాయికి ఉద్యోగం లేదు, మాకు ఇల్లు లేదు, మాకు స్థలం లేదు, మా వాళ్ళకి పెన్షన్ రావట్లేదు. ఇండివిజువల్ బెనిఫిట్స్ మీదే వస్తున్నారు. మీరు గ్రామస్తుల్లో కావాలంటే కనుక్కోండి. నేను గ్రామ సర్పంచ్ని అంటాడు. తీరా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చేసరికి ఆ సర్పంచ్ మాట్లాడే మాటలు ఏంటంటే, మా అబ్బాయికి ఉద్యోగం చూడండి, మా గ్రామంలో రోడ్ లేదని అడగడు, మా గ్రామంలో స్కూల్ లేదని అడగడు, మా గ్రామంలో సైడ్ డ్రైన్స్ లేవని అడగడు, మా గ్రామంలో కదా వాళ్ళు ఒప్పుకున్నాడు కదా, అభివృద్ధి గాలికి వదిలేసి స్వలాభం గుర్తు పనిచేస్తున్నట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు మొత్తం చేశాడు, ఇక ఏం చేయడానికి బాకీ లేదు. ఏం చేయడానికి బాకీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అభివృద్ధి చేశారు. ఇంటరప్ట్ కాకుండా చెప్పండి సార్, మీ టైంలో మీరు యాక్చువల్లీ మనకు ఏఎస్ రావు గారు మాట్లాడాలి, కానీ మీరు దానికి ఆన్సర్ చెప్పండి అని సార్ నేను మీ దగ్గరికే వచ్చాను. నేను చెప్తున్నాను ఇండివిజువల్ బెనిఫిట్స్ కే ప్రజలు ఉన్నారు, అందుకే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ సూపర్ సక్సెస్ అయ్యాము. మిగతా రాష్ట్రాల్లో కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమే కోరుకుంటున్నారు ప్రజలు. మీరు చెప్పండి ఏఎస్ రావు గారు. ఇప్పుడు వాళ్ళ ధీమా వాళ్ళకు ఉంటది, పగడి కళలు కానీ అదేమంటారు హక్కు అందరికి ఉంటది. జూన్ 4వ తారీఖు పాలేదో నీళ్ళు తెలిపోతుంది. ఆ తర్వాత ఇదే డిబేట్ లో మనం చర్చించుకుందాం. ప్రజలకు ఎవరు మేలు చేయబోతారు, ప్రజలు ఎవరు నమ్ముతున్నారు, ఎవరు రిజెక్ట్ చేశారనేది 4వ తారీఖు క్లియర్ గా తెలుస్తుంది. అంతవరకు మీరు చేసినటువంటి అరాచకాలు ఒకసారి మనసు మీద చేయబెట్టుకుని గుర్తుపెట్టుకోండి. రేపు ప్రజల్లో మీరు క్షమాపణ అడగడానికి వీలు ఉంటుంది. ఓకే అండి, ఇంకా సమయం ఉందండి, 2-3 నిమిషాలు ఉంది. అదే విధంగా ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్తున్నారు కదా. ఇప్పుడు మా వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు, ఒక ఐఏఎస్ అధికారిని మనం అపాయింట్ చేస్తామని. ఇక్కడ ధరణి లాంటి ఒక దళితుల మీదాగా తీసుకొచ్చి సాక్షాత్ నా భూమి, నా ల్యాండ్, నేనే బాధితుంది. దాంట్లో 6 ఎకరాల భూమి మేము 25,000 కొంటే ఈ రోజు 70 కోట్లకు ఎకరం పలుకుతుంది. అది దాన్ని ఈ ధరణి తీసుకురాగానే ఈ టైటిలింగ్ అనేది పాత పాస్బుక్ పట్టదారి పేరు వచ్చింది. వాని కొడుకు తీసుకుపోయి ఇంకొనికి అమ్మేయడము, వాడు పోయి రాజకీయ ప్రమేయంతో 24 hours లో వాడిని ధరని లెక్కించుకోవడము, మేము చేతులు కడుకుంటూ కూర్చొని అధికారుల చుట్టూ తిరగడము, మళ్ళీ సీసీలో తిరగడము, కోర్టుకు పోయి ఆర్డర్లు తీసుకురావడం, ఇలాంటి ఒక రాజకీయ ప్రమేయం ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ అన్నా, జాయింట్ కలెక్టర్ అన్నా, అధికారంగా ఏం చేసే అవకాశం ఉండదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక దుర్మార్గమైనటువంటి చట్టము. దాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాగానే ఖచ్చితంగా ఆ చట్టాన్ని ఖచ్చితంగా తీసి పడేస్తామని చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు. ఓకే రైట్. అంటే అది ఎన్డీఏ తీసుకొచ్చింది కదా, మరి దీన్ని కాదనగలరా? ఎన్డీఏ ఇంకా సరంజామా అయ్యలేదు, ఎన్డీఏ ఇంకా గజెట్లో ఎంటర్ కాలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అమలు పరచాలని డైరెక్షన్స్ ఇంకేం రాలేదు. ఓకే రైట్ అండి. మరి సమయం అయితే మరి ఇంకా లేదండి, మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జయరామ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఏఎస్ రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. మరి ఏపీలో పోలింగ్ ముగిసి 2 గంటలు అయితే గడిచిపోయింది. విజేత ఎవరో కానీ అంచనాలు అయితే తారుమారు